స్వరం స్తుతితో నింపెను. రాజాతి రాజా నీకే వందనం. స్తుతించెదము నిన్ను, ఆరాధించెదము నిన్ను, పాడి మహిమపరచెదము యేసు యేసు. ఈరోజు చెప్పదలుచుకుంది లర్న్ టు బీ రిలేషనల్. ఏంటి? సహవాసము కలిగేవానిగా బ్రతుకు. ఒక మనిషి సహవాసం కలిగినట్లుగా బ్రతకగలకపోతే, లేకపోతే వివాహ బంధములో భార్యతో కానీ భర్తతో కానీ బ్రతకలేడు. వివాహమైన తర్వాత నాకు భార్య అని వచ్చిన తర్వాత, భర్త అని వచ్చిన తర్వాత అప్పుడు నేను సంబంధం కలిగి ఉంటాను, నేను పంచుకుంటాను కాదు. పిసింగొట్టోడు ఎప్పుడు పిసింగొట్టాడే, అవునా కాదా? ఇష్టం రానివాడు ఎప్పుడుకి రాదు. చూసి పిల్లోడికి చిన్నప్పుడు నేర్పించాలి, షేరింగ్ ఇస్ షేర్ షేర్ షేర్. అది చిన్నప్పుడు నేర్పించిపోతే పెద్ద వెంటనే వచ్చేస్తుందా? ఆటోమేటిక్ వచ్చేస్తాడు. రాదు 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 రాదు. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫాదర్స్ పిల్లలకి ఏం కొనరు, భార్యకి ఏం కొనరు, ఆయన మాత్రం కొనుక్కుంటూనే ఉంటాడు. ఆయన మాత్రం అడిగితే నా డబ్బులు అంటాడు. ప్రాబ్లం అప్పుడు కాదు, చిన్నప్పుడు రాలే. ప్రాబ్లం ఏంటి తెలుసా? వివాహం అయిన తర్వాత కుటుంబాన్ని పోషించలేదంటే ఆయన సుఖానికి చూసుకుంటాడు. ఆయన మాత్రం డీప్ డాబ్ అని ఉంటుంది. పిల్లల అవసరతలు కూడా తెరచు. కారణం ఏంటంటే హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎవరు చెప్పేవారు కూడా లేరు. ఏదైనా చేయాలంటే దే హ్యావ్ టు బి టాట్, వీ హ్యావ్ టు బి టాట్. నాకు అనిపిస్తుంది ఈ మానవుడికి, పడిన ప్రతి మానవుడికి, అంటే జన్మతగా పాపలు మనం, అంటే ఆ పాపపు బీజం మనలో వస్తుంది. మంచిది ఏది స్వతహాగా రాదంట. మంచిది ఏదైనా నేర్చుకోవాలంట. క్షమిస్తాం స్వతహాగా వస్తుందా? కోపం వచ్చేస్తుంది, కక్ష పగ వచ్చేస్తుంది. ఎవడన్నా రే కక్ష పెట్రా అని నేర్పించాలా? పిల్లోడు చూడు, ఎవడు నేర్పిస్తాడు? పిల్లోడు కొడతాం. ఎవడు నేర్పిస్తాడు? పిల్లోడికి అలుగుతాం. ఎక్కడి నుండి వస్తుంది? వీఆర్ మోర్ న్యాచురల్లీ టువర్డ్స్ నెగటివ్ సైడ్. బట్ పంచుతాం, ప్రేమిస్తాం, క్షమిస్తాం, ఇతరులను బలపరుస్తాం. నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకోవాలనేది గ్రహిస్తే, ఇది నాకు నేర్చుకోవాలనే కాన్షియన్స్ కలిగి ఉంటే, వీ విల్ అట్లీస్ట్ బీ అలర్ట్ అండ్ అవేర్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం బట్టి వీ హ్యావ్ టు బీ రిలేషనల్. ఫలించి అభివృద్ధి చెందండి. కొంతమంది ఎంత పేదవాళ్ళంటే వాళ్ళకు ఉన్నదంతా డబ్బు మాత్రమే. అన్నం తినడానికి పక్కన ఎవరు ఉండరు? పనులు ఉంటారేమో. పనుడు పని చేస్తాను, జీతాన్ని పని చేస్తాడు, కానీ ఎవరు ఉండరు. ఒంటరిగా బ్రతుకుతుంది, ఒంటరిగా వెళ్తుంది, ఏడ్చుకునేది ఒంటరిగా, నవ్వుకునేది ఒంటరిగానే, అంత ఒంటరిగానే. చివరికి సమాధి పెట్టులు ఉన్నప్పుడు కూడా ఎవడు రాడు. ద ప్రాబ్లమ్ ఇస్, ఈరోజు చాలామంది ఒంటరితనంలో ఉంటున్నారు. దేవుడు నిన్ను ఒంటరితనంలో ఉండమని చెప్పట్లే. కొంతమంది బలి డైలాగ్ కొడతారు, ఏంటి తెలుసా? నాకు ఎవ్వరూ వద్దు, నాకు యేసుప్రభు మాత్రం చాలంటారు. యు సీ, దేవుడి నిమిత్తమై నువ్వు శ్రమ పడతావు, ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ గుడ్. దేవుడి నిమిత్తమై నిన్ను తుణీకరించినప్పుడు నువ్వు చెప్పచ్చు, పర్వాలేదు, ఎవరు నన్ను అంగీకరించకపోయినా కూడా పర్వాలేదు, నాకు దేవుడు చాలు. కానీ దేవుడు నీకని కొంతమందిని ఇచ్చినప్పుడు, నీకని కుటుంబాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు తన ప్రజల్ని నీతో పెట్టినప్పుడు, ఆయన బిడ్డల్ని నీతో కలిపినప్పుడు, నాకు ఎవరు వద్దంటాం తప్పు, అవునా కాదా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, ఈ భూమి పైన దేవుడు నీకు సహాయం అవ్వాలంటే నెంబర్ 1 మీన్స్ మనుషుల ద్వారంగా. రిమెంబర్, నీవు నాకు మనుషులు వద్దు, దేవా నువ్వు నాకు సహాయం ఉంటే నీ కొరకు దేవుడు ఏం దిగిరాడు, నీ కొరకు స్పెషల్గా దోత దిగిరాదు. టిల్ ద టైమ్ దేర్ ఇస్ అ పర్సన్
మనుషులు లేని ప్రాంతమా, మనుషులు లేని స్థిత, మనుషులందరినీ విరోధంగా తిరిగి మనుషులు చేయలేని కార్యమా, దేవుడు దూతను పంపిస్తాడు. నీ తల్లిదండ్రులని సన్మానించని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది వారి తల్లిదండ్రులతో సరైన సంబంధం కలిగి ఉండరు. తండ్రులని అవమానపరుస్తున్నారు, తండ్రుల గురించి నీచంగా మాట్లాడుతున్నారు, దేవుడిచ్చిన తండ్రుల స్థానాన్ని తునీకరిస్తున్నారు. నీ తండ్రి నీ తల్లి ఎవరు ఉండాలో నువ్వు చూస్ చేస్తానికి లేదు. అవునా కాదా? ఎవరు చూస్ చేశారు? వారు చూస్ చేశారా? దేవుడు చూస్ చేశాడు. ఎవరి జీవితంలో నిన్ను అవ్వాలో దేవుడు నిర్ణయించాడు. పోయి నీ కడుపున పుట్టాను చూడు అనద్దు. అలాగ అన్నిన వారైతే వెళ్ళి క్షమాపణ అడగండి. యు ఆర్ కర్సింగ్ యువర్ womb, యు ఆర్ కర్సింగ్ యువర్ లైఫ్. నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు చూడు, జాగ్రత్త. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఈ తరము చూసినప్పుడు గౌరవం అంటే ఏదో పెద్ద ప్రెస్టేజ్ లగ్జరీ లాగా ఫీల్ అవుతున్నారు. వాడు ఎందుకని నేను గౌరవించాలి? ఏంటంటే డైలాగు, వాడిని ఎందుకని నేను గౌరవించాలి? ఎందుకని గౌరవించాలి? దేవుడు నీకు కృప చూపించాడు కాబట్టి నువ్వు గౌరవించాలి. ఇస్ దట్ రీజన్ ఎనఫ్? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు గౌరవించాలి. గౌరవిస్తాం వారిని బట్టి కాదు, నీ స్వభావాన్ని బట్టి. వారిని బట్టి కాదు గౌరవిస్తాం. ఇట్ ఈస్ యువర్ ఇంటగ్రిటీ, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్. నువ్వేమై ఉన్నావు దాన్ని బట్టి. యువర్ బిల్డింగ్ యువర్ క్యారెక్టర్, యువర్ డిసిప్లిన్. జాగ్రత్త, నేను మాట్లాడేది ఇక్కడ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మేక్ షూర్ యూ కీప్ యువర్ మౌత్ ఇన్ కంట్రోల్. నీ నోరు అదుపులో ఉండాలి. కనబడే వ్యక్తి, కనబడే భర్త, కనబడే భార్య, కనబడే తండ్రి, కనబడే తల్లి, కనబడే సహోదరుడు, కనబడే సహోదరి, సొంత వాళ్ళే ప్రేమించలేకపోతున్నాం, కనబడని దేవుని ప్రేమిస్తున్నాం అంటే నమ్మాలా? అరే ప్రేమతో బ్రతికయ్యా, ప్రేమ కలిగి జీవించయ్యా, ప్రేమతో ఉండయ్యా. స్టే కామ్, డూ గుడ్. ఈరోజు ఎంతమంది మన జీవితంలో నిజంగా దేవుని ప్రేమతో జీవిస్తున్నామండి?